చెప్పాలి కదా అందరూ. యేసు రక్తం అని, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, కలువరి రక్తమే జయం జయం జయం. చెప్పాలి చెప్పాలి చెప్పాలి. యేసు రక్తం, యేసు హల్లెలూయా. కొట్టు చెప్పలు కొట్టు, బిగ్గరగా బిగ్గరగా బిగ్గర. యేసు రక్తమే జయం జయం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ 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 కృతజ్ఞతా హృదయులై ప్రభువుని స్తుతించాలి బిగ్గరగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తమే జయం. సిలువ చెప్పాలి చెప్పాలి చెప్పాలి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, కలువరి రక్తమే జయం జయం జయం. చెప్పాలి అందరూ. యేసు రక్తం చెప్పాలి బిగ్గరగా. చెప్పాలి చెప్పాలి. దేవుని దయాక్షేత్రం ఏర్పాటు చేసిన ప్రార్థనా మందిరంలో బట్టి మరొక్కసారి అందరూ స్తోత్రం చెప్తాం. ఆయన చిత్తానుసారముగా ఈ ప్రార్థనా మందిరమును దేవుని మనసులో ఉన్నట్లుగా నిర్మించినటువంటి పరలోకపు తండ్రికి మరొక్కసారి స్తోత్రం చెప్తాం. ఆయన దయా సంకల్పము చొప్పున దేవుని దాసులైన యేసన్న గారికి దర్శనమిచ్చినట్లుగా ఈ ప్రాంతంలో ఈ పరిచర్యల్ని ఈ విధంగా అభివృద్ధి పరుస్తున్న పరలోకపు తండ్రికి మరొకసారి స్తోత్రం చెప్తాం.